అందరికి నమస్కారం. నా పేరు బాణావతి రామచంద్ర నాయక్, గల్ఫ్ జనసేన జాతీయ కన్వీనర్. సోదరులారా, ఆంధ్ర రాష్ట్రంలో కాపులు అని చెప్పుకుంటూ వైసీపీ కొమ్ము కాసే కాపు నాయకులు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి కారణ జన్ముడు, భారతదేశ ముద్దుబిడ్డ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన పవన్ కళ్యాణ్ గారిని దూషించడం చాలా అవమానంగా భావిస్తున్నాం. మేము దేశ చరిత్రలో ఒక పార్టీ పోటీ చేసి 21 స్థానానికి 21, 2 ఎంపీ స్థానాలు గెలుచుకున్నటువంటి మహనీయుడు మన పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని మీరు ఈరోజు దూషిస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా కాపుల గురించి ఆలోచించారా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఉన్న రిజర్వేషన్ కూడా తీపిచ్చేశారు కదా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు భారతదేశమే కాదు, మన ఆంధ్ర రాష్ట్రానికి కుల మతాలకు అతీతంగా అన్ని కులాలను సమానంగా చూసుకుంటూ ఏకదాటి మీద నడుస్తున్న వ్యక్తి, పేద ప్రజల కోసం, బడుగు బలియన వర్గాల కోసం, అందరి కోసం పెట్టినటువంటి పార్టీ మన జనసేన పార్టీ. కాపు కులానికి ఎంత గౌరవం తెచ్చిన వ్యక్తిని మన వ్యక్తుల్లో ముగ్గురు, మన నాగబాబు గారు కానీ, మన అన్నయ్య బోలాశేఖర్ చిరంజీవి గారు కానీ, మన బ్లడ్ బ్యాంక్ పెట్టినప్పుడు మన రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు మన బ్లడ్ బ్యాంక్ వచ్చి సందర్శించారు. అలాగే మన అన్న పవన్ కళ్యాణ్ గారి ఇంటికి భారతదేశ ప్రధానమంత్రి స్వయంగా మన ఇంటికి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని పలకరించి వెళ్ళారు. అటువంటి ఘనత తెచ్చినటువంటి కాపు నాయకులు ఈ రోజు మీరు తక్కువ చేసి మాట్లాడుతున్నారు. తస్మా జాగ్రత్త. పవన్ కళ్యాణ్ గారి మీద ఈగ వాళ్ళ మేము సహించేది లేదు. ఆయన పేద ప్రజల కోసం మంచి పరిపాలన చేస్తున్నాడు. ఈ రోజు గ్రామంలో కానీ, ప్రతి పంచాయతీలో కానీ ఈరోజు అద్భుతంగా కార్యక్రమం చేసుకుని దాదాపు 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని కూటమి ప్రభుత్వం. ఈ రోజు మన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ రెడ్లు ఏమైనా వచ్చి చేస్తున్నారా? వాళ్ళ పార్టీలో ఉన్న కమ్మ నాయుడు ఏమైనా వచ్చి చేస్తున్నారా? ఓన్లీ మన కాపు కులం అనే వాళ్ళు ఒక కుళ్ళు రాజకీయాలతో, కుళ్ళు కుతంత్రాలతో కాపును విడదీయాలని కొత్త తంత్రం కనిపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి తస్మా జాగ్రత్త చెప్తున్నాం. ఈసారి 11 వచ్చినాయి. రేపసారికి నువ్వు పులివెందలు గెలవడం కూడా తప్పకుండా గెలిచేదానికి కూడా మీరు అవకాశం కోల్పోతారని మీ సభా విధంగా చెప్పుకుంటున్నాను. జై జనసేన, జై జనసేన, జై హింద్.